హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతర్జాతీయ సంస్థ అయినటువంటి G20 కూటమి గురించి డిస్కస్ చేయబోతున్నాం. G20 అనగా గ్రూప్ ఆఫ్ 20 అని అర్థం. G20 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 20 అని అర్థం. ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క కూటమి ఇది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో ఏర్పడినటువంటి కూటమి G20 కూటమి. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యాపారాల విషయంలో పరస్పరం సహాయ సహకారాలు పొందడం. అయితే ఇటీవల G20 కూటమి యొక్క సదస్సు నవంబర్ 18-19 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనీరో అనే నగరంలో మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనే ప్రాంగణంలో జరిగింది. ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జెనీరో అనే నగరంలో మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనే ప్రాంగణంలో ఈ G20 కూటమి దేశాల యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య నినాదం ఏంటంటే ఒక న్యాయమైన ప్రపంచాన్ని మరియు సుస్థిరమైన గ్రహాన్ని నిర్మించడం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి దేశం ఏది? బ్రెజిల్. ఆ బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు లోలా డసిల్వా గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలనే కాకుండా మిగిలినటువంటి అభివృద్ధి చెందిన దేశాలను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలా ఆహ్వానించబడినటువంటి దేశాలు అంగోలా, మాలి, ఈజిప్ట్, మలేషియా, ఇరాన్, సింగపూర్. ఈ దేశాలతో పాటు ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ సంస్థలను కూడా వాటి యొక్క అధిపతులను కూడా ఈ G20 కూటమి యొక్క సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అవి ఏంటంటే ముఖ్యంగా UNO, యునెస్కో, వరల్డ్ బ్యాంక్, WHO, WTO, IMF, ILO, IDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, FAO, FSB, LAS, CAF, AFDC. ఇలా అన్ని కూటములు కూడా ఈ అంతర్జాతీయ సంస్థలు కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే భారతదేశం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ముఖ్యంగా దక్షిణార్థ గోళంలో ఎదుర్కొన్న సమస్య అయినటువంటి ఆహారం, అదేవిధంగా ఎరువులు, అదేవిధంగా ఇంధనాల యొక్క సమస్యను పరిష్కరించాలని, ఈ సమస్యను పరిష్కరించే మార్గం G20 కూటమి ఆలోచించాలని చెప్పి ఈయన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇక ఈ సమావేశం ఏర్పాటును ఉద్దేశించి పేద దేశాలు, ఆర్థిక సంక్షోభాలు, రానున్నటువంటి 3వ ప్రపంచ యుద్ధం, ఈ విషయాల మీద కూడా ప్రముఖమైనటువంటి దేశాల అధిపతులు కూడా ప్రసంగించడం జరిగింది. ఇక ఈ కూటమి యొక్క హిస్టరీని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ కూటమి యొక్క హిస్టరీని మనం కొంత చూడాలి. ఈ కూటమి ఎప్పుడు ఏర్పడిందంటే 1999లో ఏర్పడింది. 1999లో ఈ G20 అనే కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఆనాడు వచ్చినటువంటి ఆసియా సంక్షోభం తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఒక దేశానికి ఒకటి పరస్పరం సహకారాలు చేసుకోవాలని, ఇలా చేసుకోవాలంటే ఒక పెద్ద కూటమి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నదే ఈ సంస్థ. ఈ సంస్థ రూపకర్తగా పాల్ మార్టిన్ గారిని తెలియజేస్తారు. ఈ సంస్థ యొక్క రూపకర్త ఎవరంట? పాల్ మార్టిన్. ఈయన కెనడా దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేశాడు మరియు ఆ దేశానికి ప్రధానిగా కూడా పనిచేశాడు. ఎవరైనా? పాల్ మార్టిన్, కెనడా మాజీ ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి. ఈ G20 కూటమి యొక్క మొదటి సమావేశం 2008లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఎక్కడ జరిగింది? 2008లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది మొదటి సమావేశం, G20 కూటమి యొక్క సమావేశం. ఇక ఈ కూటమి ప్రపంచంలో ఉన్నటువంటి 65% జనాభాకి, 75% వాణిజ్యానికి, 85% ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 65% జనాభాకి, 75% వాణిజ్యానికి, 85% ఉత్పత్తులకి ఈ G20 కూటమి అనేది ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఇక నెక్స్ట్, ఈ కూటమిలో మొత్తం 19 దేశాలు, 2 ప్రాంతీయ యూనియన్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇన్ని 19 దేశాలు, 2 ప్రాంతీయ యూనియన్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రాంతీయ యూనియన్లు అంటే యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అనేది మొదటి నుంచి ఈ G20లో సభ్యత్వం కలిగి ఉంది. అయితే ఆఫ్రికన్ యూనియన్ కి చివరిగా జరిగినటువంటి 2023 ఢిల్లీ సమావేశంలో దీన్ని ఆహ్వానించి ఈ కూటమికి శాశ్వత సభ్యత్వం కల్పించడం జరిగింది G20 కూటమిలో.
ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది ఆఫ్రికాలోని 55 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఆఫ్రికన్ కూటమి 55 దేశాలకు కూటమికి 55 దేశాలకి ఈ కూటమి అనేది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ కూటమిని కూడా ఆహ్వానించి సభ్యత్వం కల్పించడం జరిగింది. ప్రస్తుతం 19 దేశాలు 2 ప్రాంతీయ యూనియన్లు ఈ కూటమిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే గతంలో 2023లో 18వ సమావేశం మన భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం మొట్టమొదటి G20 సమావేశం భారతదేశానికి. అంటే భారతదేశం ప్రాతినిధ్యం వహించినటువంటి మొట్టమొదటి G20 సదస్సు 2023 సెప్టెంబర్ నెలలో జరిగింది. ఈ సమావేశంలో మన దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ కూటమి యొక్క నినాదం ఏంటంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. ఒకే భూమి, ఒకే కూటమి, ఒకే భవిష్యత్తు అనేది ఈ కూటమి యొక్క నినాదం అని, ఈ సమావేశం యొక్క ఉద్దేశం అని చెప్పేసి 2023 ఢిల్లీ సమావేశంలో మన ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇక 20వ సమావేశం నెక్స్ట్ 2025లో దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్ అనే సిటీలో జరగబోతూ ఉంది. అంటే G20 అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆర్థిక వ్యాపార విషయాలకు సంబంధించినటువంటి పెద్ద కూటమి. ఈ కూటమి సమావేశాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి, దీని మీద అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఈ కూటమి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాటిని కూడా మనం నోట్ చేసుకొని ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.